వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కృష్ణారావణ్ వరుస అరెస్టులపైన ప్రకాష్ రాజ్ ఫైర్ అయ్యారు. ఏపీ పోలీసులు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్ సిగ్గులేని కక్ష సాధింపు చర్య దేనికంటూ కూడా నిలదీశారు. అధికార దుర్వినియోగంతో ఎంత దూరం వెళ్తారన్నారు ప్రకాష్ రాజ్. అయితే కృష్ణారావణ్ ను వదిలేయాలంటూ కూడా ప్రకాష్ రాజ్ డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాయన ఏమన్నారో ఓసారి చూద్దాం. Like this. Hope you release it. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేమండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంట కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. They are seeing your frustration. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. Thank you. ఇది కృష్ణారావణ్ వరుస అరెస్టులపైన ప్రకాష్ రాజ్ స్పందించినటువంటి తీరు. ప్రధానంగా ఏపీ పోలీసులతో పాటుగా ప్రభుత్వ తీరును ఆయన తప్పుపడుతున్నారు. ఒక్క కేసులో అరెస్టు చేసినటువంటి తర్వాత అసలు ఈ కేసులో అరెస్టు చేయాల్సినటువంటి అవసరం లేదని న్యాయస్థానం భావించి బెయిల్ మంజూరు చేస్తే మళ్ళీ ఇంకో కేసులో అరెస్టు చేస్తున్నారు. అసలు ఇది అరెస్టు చేయడానికి అర్హత లేనటువంటి కేసు అన్నట్లు న్యాయస్థానాలు మళ్ళీ బెయిల్ మంజూరు చేస్తే మళ్ళీ ఇంకో కేసును అరెస్టు ఇస్తున్నారు. అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక 30 కేసులన్నీ కూడా కృష్ణారావణ్ పైన ఉన్నాయంట కదా. ప్రధానంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? ఈ ప్రధానంగా సిగ్గులేని కక్ష సాధింపు అంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. దీంతో పాటుగా అధికార దుర్వినియోగం కోసం ఎంత దూరమైనా వెళ్తారంటూ కూడా ఆయన కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ప్రధానంగా కోర్టులు బెయిల్ ఇస్తుంటే కొత్త కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు. రావణ్ పైన దాదాపు 30 కేసులు పెట్టారు. మీ ఫ్రస్ట్రేషన్ ను ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడి దాకైనా వెళ్తారు. అయితే ఈ కక్ష సాధింపు ఏంటి అంటూ కూడా ప్రకాష్ రాజ్ స్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి కామెంట్స్, దాని తర్వాత పిఠాపురం పోలీసులు అరెస్టు చేసినటువంటి పైన, తర్వాత కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేయడం, తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేయడం, ఒకే వ్యక్తిని వివిధ రకాల కేసులపైన వరుసగా అరెస్టు చేయడం, బెయిల్ పైన బయటికి రావడం, 5 నిమిషాల్లో మళ్ళీ తాజాగా అరెస్టు చేయడం, ఈ మొత్తం మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రకంపలు రేపుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తాజాగా మచిలీపట్నంలోని ఇనగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జనసేన నాయకులు చేసినటువంటి ఫిర్యాదు పైన కృష్ణారావణ్ ను అరెస్టు చేశారు. సో గుడివాడ రూరల్ పోలీసులు రావణ్ ను అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం కూడా తరలించినటువంటి వైనం. తాజాగా ఈ కేసు పైన కూడా ఒకవేళ కృష్ణారావణ్ బయటికి వస్తాయి మళ్ళీ వేరే కేసులో అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రకాష్ రాజ్. వరుస కేసులతో ప్రశ్నించడం వల్ల, అరెస్టులు చేయడం వల్ల ప్రశ్నించేటువంటి గొంతును నొక్కేస్తున్నారు. సో ఎక్కడ ప్రశ్నిస్తే వారిపైన ఉక్కుపాదం మోపుతున్నారు, వారిని భయపెడుతున్నారు, వారిని అదుపులోకి తీసుకుంటున్నారు, వరుసగా కేసులు బనాయిస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్గొంటున్నారు. సో సిగ్గు లేని తత్వం అంటూ కూడా ఆయన వరుసగా కామెంట్ చేస్తున్నటువంటి వైనం. ముందు నుంచి కూడా ప్రకాష్ రాజ్ ఈ కేసుకు సంబంధించి పలు సందర్భాల్లో ప్రశ్నించినటువంటి వైనం కూడా మనం చూసాం. కృష్ణారావణ్ ప్రశ్నించినందుకే మీరు అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్న టీం తో పాటుగా ప్రకాష్ రాజ్, అదే విధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కేసు యొక్క విషయాలు తెలియజేయకుండా బలవంతంగా కృష్ణారావణ్ ను అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి కామెంట్స్ ముందు నుంచి వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయడంతో పాటుగా పిఠాపురం తరలించడం, పిఠాపురం దగ్గర కూడా ఒక రకమైనటువంటి హై డ్రామా నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పైన చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ పైన సో కృష్ణారావణ్ ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది, సో దీంట్లో అంతగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని న్యాయస్థానం న్యాయమూర్తి భావించిన తర్వాత బెయిల్ మంజూరు చేస్తే మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి కృష్ణారావణ్ ను కేవలం 5 నిమిషాల వ్యవధిలో పాత 2025 నాటి ఒక కుల వివక్షకు సంబంధించినటువంటి ఒక కేసు పైన మళ్ళీ కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరే, సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి మళ్ళీ న్యాయస్థానం ముందుకు తీసుకువెళ్లేటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి హై డ్రామానే కొనసాగింది.
కోడిగుడ్లతో జనసేన పార్టీ కార్యకర్తలు దాడికి యత్నించడం, ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. కృష్ణారావణ్ పైన దాడి చేయడానికి యత్నించారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. మళ్ళీ సర్పవరం పోలీసులు పూర్తి స్థాయిలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే న్యాయమూర్తి మళ్ళీ బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. తాజాగా మచిలీపట్నం జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు వరుసగా మరో కేసుకు సంబంధించి. ఈ విధంగా బెయిల్ పైన బయటికి వచ్చినటువంటి వ్యక్తిని వరుసగా అరెస్టు చేయడం అంటే ఖచ్చితంగా వ్యవస్థలో పారదర్శకత లోపించడమే అంటూ కూడా ప్రకాష్ రాజ్ కామెంట్ చేస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా దీనిపైన మండిపడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కృష్ణారావణ్ వరుస అరెస్టులపైన ప్రకాష్ రాజ్ స్పందించినటువంటి తీరు మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించేదిగానే ఉంది. ముందుగా ప్రకాష్ రాజ్ పూర్తి స్థాయిలో కృష్ణారావణ్ అదుపులోకి తీసుకున్న వెంటనే ఇదే అంశంపైన స్పందించారు. తాజాగా వరుస కేసులపైన కూడా ఆయన ఏపీ పోలీసులను, ఏపీ ప్రభుత్వ తీరును కూడా తప్పుపడుతున్నారు. సిగ్గులేని కక్ష సాధింపు చర్య దేనికంటూ కూడా ఆయన ప్రధానంగా నిలదీస్తున్నారు. అధికార దుర్వినియోగంతో ఎంత దూరం వెళ్తారో ప్రజలన్నీ గమనిస్తున్నారు అంటూ కూడా ప్రకాష్ రాజ్ మండిపడుతున్నారు.